నమస్తే అండి. నేను డాక్టర్ ఉమేష్ గుప్తా జొన్నల, ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, చిన్నపిల్లల వైద్య నిపుణులని. ఇక్కడ ఉద్దీప్య వెల్ బేబీ క్లినిక్ ఉంది, చింతలకుంట, హైదరాబాద్. బిడ్డ పుట్టగానే మనం గమనించేది ఫస్ట్ ఒక పీడియాట్రిషియన్గా మేము గమనించేది బిడ్డ పుట్టగానే ఏడుపు అనేది కరెక్ట్గా ఉందా లేదా, దీని ఫీబుల్ క్రై ఆర్ ఇరిటబుల్ క్రై ఆర్ గుడ్ క్రై అనే విధంగా చూస్తూ ఉంటాము. అండ్ రెండోది ఏంటంటే తన రక్త ప్రసరణ అనేది మంచిగా ఉందా లేదా, హార్ట్ బీట్ మంచిగా ఉందా లేదా, అండ్ ఏమన్నా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉందా, ఈ 4 రకాలుగా. ప్లస్ ఐదవది మనకి చూడగానే ఎక్స్టర్నల్గా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అంటే లైక్ మాల్ఫార్మేషన్స్ అంటాము, అంగవైకల్యం అంటూ ఉంటాం వీటిని, అలాంటివి ఏమన్నా ఉన్నాయా లేదా. యూజువల్గా బిడ్డ పుట్టగానే డెలివరీ అటెండ్ అయిన పీడియాట్రిషియన్స్ చూసేది మేము ఇవి. అండ్ రెండోది ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారంగా ఏదైతే తల్లిదండ్రులుగా బేబీ కేర్ టేకర్స్గా మీరు చూడవలసినది మొదటి రోజు నుండి 3 నెలల వరకు కూడా ఫస్ట్ బిడ్డ చురుకుగా ఉంటున్నాడా లేదా, రెండోది పాల నీటిది చురుకుగా తాగుతున్నాడా లేదా, చాలా మత్తుగా తాగుతూ దానివల్ల మూత్రం సరిగా పోస్తున్నాడా లేదా, అండ్ మూడోది ఆఫ్కోర్స్ బిడ్డ పుట్టిన మొదటి 24 అవర్స్ లోపల నల్ల మట్టు అంటాము లేదా మెకోనియం అంటాము, ఇది వెళ్ళాడా లేదా అనేది గమనించాలి. బిడ్డ పుట్టిన 48 గంటల లోపల యూరిన్ పోసిండా లేదా అనేది గమనించాలి. అండ్ ఐదోది కాళ్ళు చేతులు బాగా చల్లబడుతున్నా సరే లేదా పాలు తాగుతూ ఉన్నప్పుడు ఇలా డొక్కలు ఎగరేస్తూ ఉండి ఏమన్నా శ్వాస ఇబ్బంది ఉండి ఒక్కొక్కసారి గొంతులో తట్టుకున్నట్టుగా పొలమాడడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి అనేది మనం ఖచ్చితంగా చూడాలి. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఇందాక చెప్పినట్టుగా ఎవరికైతే దగ్గు జలుబు ఇలాంటి ఉన్నప్పుడు లేదా వాంతులు విరేచనాలు ఇలాంటి ఫీవర్స్ ఉన్నప్పుడు వాళ్ళు బిడ్డకి దూరంగా ఉండడము, లేదు సార్ మనకి మదర్కే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నప్పుడు, ఎస్పెషల్లీ మనం అందరం గమనించాము కోవిడ్ టైంలో కూడా మనము అందరం N95 మాస్క్ కానీ లేదా డబల్ లేయర్ ట్రిపుల్ లేయర్ మాస్క్ వేసుకుంటూ బిడ్డకి ఖచ్చితంగా పాలు తాగిపియవచ్చు. అండ్ దీంట్లో నేను గట్టిగా చెప్పదలుచుకున్నది పేరెంట్స్కి కానీ బేబీ యొక్క కేర్ టేకర్స్కి కానీ, తల్లి పాల ద్వారా బిడ్డకి ఎటువంటి జబ్బులు కానీ రోగాలు కానీ రావు. ఏదైతే మనం చేసే హ్యాండ్లింగ్ తేడాతోటే మనకి ఈ విధంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు తల్లికి జలుబు దగ్గు ఉంది, సో మాస్క్ పెట్టుకొని బిడ్డకి పాలు ఇవ్వడం వల్ల ఎలాంటి ఇబ్బందులు బిడ్డకి రావు. ఒకవేళ తల్లికి వాంతులు విరేచనాలు అవుతున్నాయి, ప్రాపర్గా ఇందాక చెప్పినట్టుగా అది వాంతులు విరేచనాలు అయినా కాకుండా ఏ విధమైన పరిస్థితులు అయినా సరే వాష్రూమ్ పోయి వచ్చిన తర్వాత ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోవడము. అండ్ ఎస్పెషల్లీ అందరికీ చెప్తుంటాను, ఈ వేర్లతో సహా మనము హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఏళ్ళ మధ్యలతో సహా మనం ప్రాపర్గా హ్యాండ్ వాష్ చేసుకుంటూ దాదాపుగా ఈ విధంగా దాదాపు ఎల్బోస్ వరకు కూడా సోప్ వాటర్ తోటి హ్యాండ్ వాష్ ప్రాపర్గా చేసుకొని అట్ ద సేమ్ టైం ఆ హ్యాండ్స్ని డ్రై చేసి బేబీని హ్యాండిల్ చేయడం చాలా ముఖ్యము. లేదంటే బిడ్డకి ఈ విధంగా జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మూడోది బిడ్డ బట్టలు వెచ్చగా ఉన్నాయా లేదా అనేది కూడా గమనించాలి. ఇప్పుడు ఆల్రెడీ ఈ చలికాలము, అండ్ ఈ చలికాలంలో ఏంటంటే మనం బిడ్డకి కప్పిన బట్టలతో పాటు కూడా బిడ్డకి మనం వేస్తున్న పరుపులకు సంబంధించి కూడా ఎక్కడైతే పడుకోబెడతామో అవి కూడా ఎంత చల్లగా ఉన్నాయి వెచ్చగా ఉన్నాయి లేదా గమనించుకోవాలి. లేదా ఏమాత్రం చల్లబడ్డా కానీ బిడ్డకి కూడా చల్లబడిపోయి, ఎందుకంటే వాళ్ళు లేతగా ఉండి అప్పుడప్పుడే పుట్టిన పిల్లలు, వాళ్ళకి సరైన రక్త ప్రసరణ అనే దాంట్లో కూడా ఇబ్బంది వచ్చి జబ్బులు పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మూడోది ఏంటంటే బిడ్డ కరెక్ట్గా పాలు తాగుతున్నాడా లేదా అనేది గమనించాలి. ఎస్పెషల్లీ వీళ్ళు తల్లిపాలు తాగించేటప్పుడు కడుపు నిండా పాలు తాగుతున్నారా లేదా అనేది ఖచ్చితంగా గమనించాలి. అండ్ మొదటి 48 గంటల్లో బిడ్డ పుట్టగానే తల్లికి వచ్చే పాలని మనము కలోస్ట్రం అంటాము లేదా ముర్రుపాలు అంటాము. అది ఇదివరకు చాలా వరకు అవేర్నెస్ లేక ముర్రుపాలు మురుగుపాలు అని చెప్పేసి బయటికి పిండి పడేసేవాళ్ళు. అది అలా చేయకూడదు. ఆ ముర్రుపాలు లేదా కలోస్ట్రంలోనే చాలా యాంటీబాడీస్, బిడ్డకి రోగనిరోధక శక్తిని పెంచే యాంటీబాడీస్ కానీ లాక్టోఫెరిన్ కానీ ఇలాంటి రకరకాల ఔషధ గుణాలు ఉన్న పాలు అవి. సో వాటిని ఖచ్చితంగా తల్లి నుండి బిడ్డకి ఇవ్వాల్సిన బాధ్యత తల్లిది, ప్లస్ తల్లితో పాటు ఉన్న గ్రాండ్ పేరెంట్స్ది కూడా,
తల్లికి సపోర్ట్ చేస్తున్న ఈవెన్ హస్బెండ్తో సహా వాళ్ళు ఇన్సిస్ట్ చేసి మరి ఆ కొలెస్ట్రామ్ని ఇవ్వాలి. అండ్ దాని తర్వాత కూడా అదే తల్లిపాలు మాత్రమే ఇచ్చే విధంగా మొదటి 6 నెలలు ఖచ్చితంగా ఆ ప్రాపర్ డైట్ కూడా తీసుకోవాలి తల్లి. మనం చూస్తూ ఉంటాం సార్, ఈ ఏ ఫుడ్ తింటే పాలు బాగా వస్తాయి, ఏ ఫుడ్ తినచ్చు తినకూడదు అని అనుమానాలు వస్తూ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ పథ్యం ఉండాలా లేదా అనేటి రకరకాలుగా అడుగుతూ ఉంటారు. అలాంటిది పథ్యం అనే మాట ఏమీ లేదండి. ఏదైతే మనం అలోపతిక్ ద్వారా మనం ఇస్తున్న ఈ ట్రీట్మెంట్లకి బిడ్డని గమనిస్తున్న దానికి ఎటువంటి పథ్యం అనేది లేదు. అన్ని రకాల ఫ్రూట్స్ తినొచ్చు అండ్ అన్ని రకాల వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అనేటి అన్ని రకాలుగా తింటే ఈవెన్ డ్రై ఫ్రూట్స్తో సహా తింటే అప్పుడు తల్లికి పాలు సమృద్ధిగా ఉంటూ బలమైన పాలు వస్తాయి. అండ్ ఈవెన్ నాన్ వెజ్ తినేవాళ్ళు ప్రతిరోజు ఎగ్ పొద్దున సాయంత్రం తినడము, రాగి జావ తాగడం, కానీ మటన్, ఫిష్, ఎస్పెషల్లీ ఫిష్ తింటే తల్లికి పాల క్వాంటిటీ అండ్ క్వాలిటీ అంటాం ఈ 2 రకాలుగా మంచిగా వస్తాయి. అండ్ రెండోది బిడ్డకు కూడా ఆ పాల ద్వారా బిడ్డ యొక్క కళ్ళు మెదడు కూడా చురుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫిష్లో మనం DHA అంటాము. దీన్నే మనం బ్రెయిన్ టానిక్ అని, బ్రెయిన్ స్టిమ్యులేట్ చేసే పదార్థం అని చెప్పేసి చెప్తూ ఉంటాం. సో ఇవి ఫిష్ అనేది కూడా చాలా ఖచ్చితంగా తినవచ్చు. అండ్ ఈ మటన్ కానీ ఈ పల్సెస్, ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళు పల్సెస్ బాగా తినాలి. పప్పులు తింటే చీము పడుతుందేమో కదా సార్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అట్లేమీ లేదు. మరి పల్సెస్లోనే ప్రోటీన్స్ అనేది అధికంగా ఉంటాయి కాబట్టి ఆ పల్సెస్ని బాగా తింటే కూడా తల్లి యొక్క ఆరోగ్యము కుదురపడుతుంది. తల్లి యొక్క ఆరోగ్యం కుదురపడాలంటే మనకి ప్రోటీన్ శాతం అనేది ఖచ్చితంగా ఉండాలి, ఫైబర్ డైట్ అనేది ఉండాలి. కాబట్టి ఫ్రూట్స్ కూడా తినాలి. తల్లి ఫ్రూట్స్ తినడం వల్ల మాత్రం బిడ్డకి ఎటువంటి జలుబు, దగ్గు లేదా నిమ్ము లాంటి పరిస్థితులు రావు. అన్లెస్ మనము బేబీని హ్యాండిల్ చేసే విషయంలో లేదా బయటి వాతావరణం చల్లగా ఉండి మనము బిడ్డను వెచ్చగా ఉంచలేని పరిస్థితిలో ఇలా నిమోనియాలు అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ తల్లి ఫ్రూట్స్ తినడం వల్ల మాత్రం బిడ్డకి ఎటువంటి జలుబు, నిమ్ము మాత్రం రాదు. ఈ మొదటి 3 నెలల్లో మనం అనుకున్నది బిడ్డ ప్రాపర్గా బరువు పెరుగుతున్నాడా లేదా అనేది చాలా ముఖ్యంగా గమనించుకోవాల్సి వస్తుంది. అండ్ సో ఈ చెప్పిన మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్న విషయాల్లో ఎటువంటి ఇబ్బంది ఎదురైనా వాళ్ళు మాట్లాడలేరు, మనందరికీ తెలుసు. కాబట్టి ఏదైనా 2 విషయాలుగా చెప్తారు. అయితే బాగా ఏడుస్తూ ఉంటారు లేదా బాగా మత్తుగా పడుకుంటారు. సో ఎనీ డిస్క్రిపెన్సీ ఆర్ డిస్టర్బెన్స్ ఇన్ దేర్ డైలీ రొటీన్ మనం గమనించాము అంటే ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న పిల్లల డాక్టర్కి చూపించి దానికి తగ్గట్టుగా మనము ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా మంచిది.